సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మా వీడియోలో ట్రేడింగ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నామండి. సో ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్నమాట. సపోర్ట్ ఏ విధంగా డ్రా చేయాలి, అలాగే రెసిస్టెన్స్ మనము ఏ విధంగా డ్రా చేయాలి తెలుసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనము తెలుసుకోకుండా ట్రేడింగ్ చేస్తే కనుక మనము చాలా పెద్ద పొరపాటు చేసినట్టే అవుతుంది. ఓకే, మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఎలా డ్రా చేయాలో తెలుస్తుండాలి, అలాగే రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో తెలుస్తుండాలి అనమాట. ఇవి రెండు కూడా మనకు ట్రేడింగ్లో చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకేనా, ఇవి రెండు మనం డ్రా చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ ఏంటి, సపోర్ట్ మనం ఎలా కరెక్ట్గా డ్రా చేయాలి, రెసిస్టెన్స్ మనం ఎలాగ కరెక్ట్గా డ్రా చేయాలి, మీకు క్లియర్గా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అయితే వస్తుంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, సో అట్లీస్ట్ నేను ఈ వీడియోకి ఒక మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి 1000 లైక్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అయితే చేయండి. ఓకే, ఎస్. సో ఫస్ట్ నేను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో క్లియర్గా మీకు డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం చార్ట్లో కూడా అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఈ విధంగా చూడండి. ఓకే, ఒక నిమిషం ఉండండి. సో ఓకే, సో మనకు స్టాక్ ప్రైస్ అనేది ఇలా పడుతుంది అన్నమాట. సో ఇలా వస్తుంది, ఇలా డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి పోతుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి పోతుంది, మళ్ళీ ఇలా పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు స్టాక్ ప్రైస్ అనేది మూవ్మెంట్ అయితే ఉంది. ఓకేనా, ఈ విధంగా పోతుంది స్టాక్ ప్రైస్ అనేది. సో స్టాక్ ప్రైస్ మనము ఈ విధంగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ చూడండి, లోస్ చూడండి, ఇక్కడ ఎనీ 2 పాయింట్స్ అనమాట. సో ఈ పాయింట్ మనం రెండు జాయిన్ చేసుకొని ఈ విధంగా మనము ఒక లైన్ అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చూడండి కదా. సో ఈ లో పాయింట్స్ అనమాట, మీకు మినిమం ఒక 2 లో పాయింట్స్ మీరు కంబైన్ చేసి ఒక లైన్ అయితే గీయాలన్నమాట. చూడండి, ఇది ఒక లైన్ ఫామ్ అయింది కదా. అంటే ఎప్పుడైతే మనకు ఈ లైన్ దగ్గర ప్రైస్ అనేది వస్తుందో అప్పటి నుంచి మళ్ళీ పైకి అయితే ప్రైస్ రైజ్ అవుతుంది అనమాట. సో ఈ లైన్ని మనము సపోర్ట్ లైన్ అని అంటాం, సపోర్ట్ లైన్. ఓకే, సో ప్రైస్ ఎప్పుడైతే కిందకి ఇలా వచ్చి ఒక షార్ట్ ప్రైస్ అనేది మళ్ళీ పైకి రైజ్ అవుతుంది, ఎక్కడైతే ప్రైస్ మళ్ళీ రైజ్ అవుతుందో ఆ పాయింట్ని, ఆ లైన్ని మనము సపోర్ట్ లైన్ అంటాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ ప్రైస్ అనేది ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ప్రైస్ రైజ్ అవుతుంది ఈ విధంగా. సో ఇక్కడ బయర్స్ అనేది అందరూ కాసుకుంటారు అనమాట. సో బయింగ్ మనకు వచ్చేస్తుంది. ఓకే, సో సపోర్ట్ లైన్ ద్వారా మనం ఏంటంటే, సపోర్ట్ లైన్ గీయడం ద్వారా మనం ఏంటంటే బయింగ్ ఎక్కడ చేయాలో తెలుసుకోవచ్చు. సపోర్ట్ లైన్ మనం గీయడం ద్వారా బయింగ్ అనేది మనం ఎక్కడ చేయాలో, ఏ ప్రైస్ దగ్గర చేయాలో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది సపోర్ట్ లైన్ గీయడం. ఓకే, సో సపోర్ట్ లైన్ మనకు జనరల్గా హారిజాంటల్ లైన్గా ఇలా గీసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా గీసుకోవచ్చు, ఇలా క్రాస్ లైన్ ఇలా కానీ, లేకపోతే ఇలా కానీ, అది మీ ఇష్టం అనమాట. అంటే మనం చార్ట్ని బట్టి మనం గీసుకోవచ్చు. సపోర్ట్ లైన్ ఖచ్చితంగా హారిజాంటల్ లైన్ గీయాలనే రూల్ ఏం లేదు. ఓకే, అది మీకు చార్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సపోర్ట్ లైను. దాని తర్వాత మనము రెసిస్టెన్స్ లైన్ ఒకసారి చూద్దాం. సో రెసిస్టెన్స్ లైన్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా డ్రా చేయాలని చెప్పేసి. ఓకేనా, ఎస్. సో రెసిస్టెన్స్ లైన్ చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ప్రైస్ అనేది ఏ విధంగా రైజ్ అవుతుంది, ఇలా వెళ్తుంది, మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ కొంచెం పైకి పోతుంది, మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ పైకి పోతుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ చార్ట్లో ఒక పాయింట్ దగ్గర ప్రైస్ వెళ్ళేసి మళ్ళీ కిందకి పడిపోతుంది. చూడండి, ఇక్కడ చూడండి. సో ఈ పాయింట్ గమనించండి. ఇవి రెండు మనం కంబైన్ చేసి ఒక లైన్ అయితే వేసుకుందాం. చూడండి, ఇప్పుడు చూడండి. ఓకేనా, సో ఇక్కడికి పోయింది, మళ్ళీ ప్రైస్ పడిపోయింది, మళ్ళీ ఇంతవరకు రైజ్ అయింది, మళ్ళీ ప్రైస్ అనేది పడిపోయింది. సో ఈ పాయింట్ని మనము రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా,
సో ఈ లైన్ ఏదైతే మన లైన్ ఇక్కడ నేను గీసానో ఈ లైన్ మనము రెసిస్టెన్స్ అంటాం. సో రెసిస్టెన్స్ డ్రా చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే మనం ఏదైనా ఒక స్టాక్ని బై చేసిన, సపోజ్ ఇక్కడ నేను బై చేశాను అనుకోండి, ఈ ప్రైస్ దగ్గర నేను బై చేశాను, ఇక్కడ నేను బై చేస్తాను, నేను ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాకు ఎంత ప్రాఫిట్ రావచ్చు అంటే మనం రెసిస్టెన్స్ వరకు టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ రెసిస్టెన్స్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? లేదు నేను ఇక్కడ బై చేశాను అనుకోండి, ఇక్కడ నేను బై చేశాను, నా టార్గెట్ ఎంత ఉంటుంది, ఎంత పెట్టుకోవచ్చు టార్గెట్, ఈ రెసిస్టెన్స్ వరకు పెట్టుకోవచ్చు. ఒక రెసిస్టెన్స్ లైన్ మీరు డ్రా చేసుకొని ఆ రెసిస్టెన్స్ వరకు మీరు టార్గెట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ ప్రైస్ ఇదంతా మీరు తీసుకోవచ్చు అనమాట. సో రెసిస్టెన్స్ డ్రా చేయడం వల్ల మనకేం తెలుస్తుంది, మన టార్గెట్ ఎంత ఉంది తెలుసుకోవచ్చు. అలాగే సపోర్ట్ డ్రా చేయడం కూడా మన టార్గెట్ ఎంత ఉందో మీకు తెలుసుకోవచ్చు అనమాట. మన టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చు మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటాను. వీడియో అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కొంచెం ఓపిక్గా వీడియోని చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు మనము రెండు డ్రా చేద్దాం. ఇప్పుడు నేను డ్రా చేస్తాను చూడండి. ఓకేనా? నేను డ్రా చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ఇంక గమనిస్తే ఇది మన సపోర్ట్ లైన్ అనమాట, పైన ఇది మన రెసిస్టెన్స్ లైన్. ఓకేనా? సో కింద లైన్ సపోర్ట్ లైన్, ఇది పైన లైన్ రెసిస్టెన్స్ లైన్. సపోజ్ నేను ఇక్కడ బై చేశాను అనుకోండి, ఇక్కడ నేను బై చేస్తే నేను ఇది టార్గెట్ పెట్టుకోవచ్చు, ఇది టార్గెట్ పెట్టుకుని నేను ఎగ్జిట్ అయిపోవచ్చు అన్నమాట. లేదు నేను సపోజ్ ఇక్కడ సెల్ చేశాను అనుకోండి, రెసిస్టెన్స్ దగ్గర నేను సెల్ చేస్తే నేను నా టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చు, సపోర్ట్ లైన్ వరకు పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు టార్గెట్. సెల్ చేస్తే మీ టార్గెట్ సపోర్ట్ లైన్ వరకు పెట్టుకోవచ్చు, బై చేస్తే మీ టార్గెట్ రెసిస్టెన్స్ లైన్ వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం డైరెక్ట్గా చార్ట్ అయితే చూద్దాం, చార్ట్లో డ్రా చేద్దాం ఇప్పుడు డైరెక్ట్గా. సో ఇక్కడ చూడండి. సో నేను ఒక స్టాక్ అయితే తీసుకున్నాను, వర్ధమాన్ టెక్స్టైల్స్ అని చెప్పేసి, డైలీ టైం ఫ్రేమ్ అనమాట. ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడింగ్ సంబంధించి రెసిస్టెన్స్ తర్వాత సపోర్ట్ డ్రా చేయాలి అనుకుంటే డైలీ టైం ఫ్రేమ్ అనమాట. ఇంట్రాడేకి సంబంధించి రెసిస్టెన్స్ సపోర్ట్ డ్రా చేయాలనుకుంటే 5 మినిట్ కానీ లేకపోతే 15 మినిట్ కానీ, మ్యాక్సిమం 5 మినిట్ అనమాట. ఓకేనా? అది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనము సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ లైన్ కరెక్ట్గా గీయాలనుకుంటే దీన్ని జస్ట్ మీరు ఇక్కడ జూమ్ చేసుకుని ఈ విధంగా. ఓకే? సో ఇప్పుడు చూడండి. సో నేను ట్రెండ్ అనేది వేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇది చూడండి క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా. చూడండి, ఇది సపోర్ట్ లైన్ అనమాట. ఇది నేను ఏదైతే లైన్ ఇక్కడ వేసానో ఇది సపోర్ట్ లైన్. సో ప్రైస్ ఏమవుతుంది ఇప్పుడు, ఇక్కడ నుంచి రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది చూడండి కదా. మళ్ళీ ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ నుంచి రైజ్ అయింది. ఓకే చూడండి ఈ విధంగా. ఓకేనా? సో ఇలా రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రైజ్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే సపోజ్ ఇక్కడ చూడండి మినిమం మనకు ఒక 2 లైన్స్ అయితే రావాలన్నమాట. సో ఫస్ట్ 2 పాయింట్స్, ఫస్ట్ 2 లోస్ మీరు కంబైన్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ గీసేస్తే సరిపోతుంది. ఇక్కడ 3rd పాయింట్ దగ్గర ఎప్పుడైతే ప్రైస్ అనేది టచ్ అవుతుందో అప్పుడు మనం బయింగ్ అయితే రెడీగా ఉండొచ్చు అనమాట. ఈ ఫస్ట్ 2 పాయింట్స్ మనము బేస్ చేసుకొని ఒక 10 లైన్ వేసుకుంటాం, ఒక సపోర్ట్ లైన్ అనేది వేసుకుంటాం. థర్డ్ టైం ఎప్పుడైతే మనకు ఈ సపోర్ట్ లైన్ టచ్ చేస్తుందో అప్పుడు మనం బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ మిస్ అయింది అనుకోండి, థర్డ్ దగ్గర ఇక్కడ మిస్ అయింది అనుకోండి, ఇక్కడ మనం రెడీగా ఉండొచ్చు. చూడండి. ఓకేనా? సో ఇది సపోర్ట్ లైన్. అలాగే మనము రెసిస్టెన్స్ కూడా గీసుకోవచ్చు, ఇదే దీనికి రెసిస్టెన్స్ కూడా గీసుకోవచ్చు. ఇవి రెండు, ఫస్ట్ ఇదొకటి 2 కంబైన్ చేసుకుంటాను.
ఇక్కడ నుంచి మనం ఒక లైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవచ్చు ఈ విధంగా. చూడండి. సో కరెక్ట్గా మనకు రెసిస్టెన్స్ వరకు పోతుంది, మళ్ళీ కింద పడిపోతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, కాకపోతే ఇది సక్సెస్ఫుల్గా బ్రేక్ అయితే చేయలేదన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే గీసుకోవచ్చు. మనము ఇంకొక చార్ట్ తీసుకుందాం. ఇది నేను 5 మినిట్స్ చార్ట్ ఫ్రేమ్ అయితే పెట్టుకుంటాను. సో ఇంట్రాడేకి అనమాట. సో ఇంట్రాడేకి అయితే మనం ఎలా గీసుకోవాలి అది కూడా మీకు చూద్దాం. ఇది కదా, ఓకేనా. సో జస్ట్ మీరు ఇక్కడ జూమ్ చేసుకుంటే మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. మనకు మినిమం ఒక 2 పాయింట్స్ అయితే రావాలి, 2 పాయింట్స్. సో ఇక్కడ ఇవి రెండు జాయిన్ చేసుకుందాం ఈ విధంగా. చూడండి కదా. సో ప్రైస్ ఇక్కడ మీరు గమనిస్తే రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రైజ్. చూడండి ఈ విధంగా స్టాక్ ప్రైస్ అనేది మూమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు ఈ ఫస్ట్ 2 పాయింట్స్ మనం బేస్ చేసుకొని ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అని వేసుకుంటే కనుక ఈ 3rd పాయింట్ దగ్గర ఎప్పుడైతే ప్రైస్ అనేది వస్తుందో అప్పుడు మనము బయింగ్కి రెడీగా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ 3rd పాయింట్ దగ్గర చూడండి. సో లాంగ్ అనమాట. ఇక్కడ మీరు బై చేస్తుంటే స్టాప్ లాస్ మీరు ఎందుకు పెట్టుకుంటారు, ఇది మీ స్టాప్ లాస్. చూడండి ఆల్మోస్ట్ మీకు ఎంతవరకు వచ్చింది, ఇది 1:6, 1:6 పోతే 100 రూపీస్, వస్తే 600 రూపీస్ మాదిరి మీకు టార్గెట్ అయితే ఇచ్చింది అనమాట. చాలా మంచి టార్గెట్ అయితే ఇచ్చింది కదా. సో ఈ విధంగా మీరు రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ గీసుకోవడం ద్వారా మీరు ఎక్కడ బై చేయాలో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. రెసిస్టెన్స్ గీసుకోవడం ద్వారా మీరు ఎక్కడ సెల్ చేయాలో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఇదే దానికి మనము రెసిస్టెన్స్ కూడా గీసుకోవచ్చు, రెసిస్టెన్స్ కూడా ఈ విధంగా. సో ఇలా గీసుకోండి మీరు. సో మ్యాక్సిమం పాయింట్స్ జాయిన్ అయ్యే విధంగా మనం గీసుకోవాలనుకోండి. ఓకేనా. మ్యాక్సిమం పాయింట్స్ మనం జాయిన్ అయ్యే విధంగా మనం గీసుకోవాలి. సో ఇవి రెండు మనకి అంత ఇది లేదు కాబట్టి ఇవి రెండు నేను జాయిన్ చేసుకున్నాను. ఇది ఒకటి, ఇది 3rd అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే బై చేసింటారో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, ఓకే. సో ఈ పాయింట్ దగ్గర ఎవరైతే బై చేసింటారో నేను ఒక చూపిస్తాను మీకు. ఇది సపోజ్ మీరు ఇక్కడ బై చేశారనుకోండి, ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. మీరు రెసిస్టెన్స్ లైన్ గీసుకుంటే కనుక మీకు ఐడియా వస్తుంది. చూడండి, అంటే మీరు బై ఎక్కడ చేస్తారు, ఈ ప్రైస్ దగ్గర 668 దగ్గర. మీ టార్గెట్ ఎంత, 673 దగ్గర, 668 దగ్గర, 668 దగ్గర అంటే ఓకే 669 దగ్గర, 69 to 74 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది. సో ఇదే విధంగా మీరు అన్ని స్టాక్స్కి మీరు ప్లాన్ అయితే వేసుకోవచ్చు. కంపల్సరీగా మనకు హారిజాంటల్ లైన్ సపోర్ట్ లైన్ వేయాలి, రెసిస్టెన్స్ లైన్ కూడా హారిజాంటల్ లైన్ వేయాలి, రూల్ ఏం లేదు. ఓకే. జస్ట్ మినిమం ఒక 2 పాయింట్స్ మీరు జాయిన్ చేసుకుంటూ ఒక ట్రెండ్ అనేది గీసుకోండి. సో మ్యాక్సిమం మనం ఒక 3-4 పాయింట్స్ మీరు జాయిన్ చేస్తే ఇంకా ఆ సపోర్ట్ అనేది ఇంకా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇంకా మనం చూద్దాం ఇక్కడ. ఇది నేను డైలీ ఇంకొక స్టాక్ మనం తీసుకుందాం. సో ఇంకొక స్టాక్ కూడా నేను ఒక 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ అయితే తీసుకుంటాను. ఇంట్రాడేక్ అనమాట. ఇంట్రాడేకి మనం ఎలా గీసుకోవాలని చెప్పేసి ఒక సో ఇక్కడ గమనిస్తే చూడండి, ఇలా నేను జాయిన్ చేసుకుంటా. ఇది చూడండి కదా. సో ప్రైస్ అనేది మనకు ఇక్కడ నుంచి రైజ్ అయింది, ఈ పాయింట్ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ కొంచెం రైజ్ అయింది,
ఇలా కట్ చేసింది మళ్ళీ ఇప్పుడు రైజ్ అవుతుంది చూడండి. ఓకే, సో ఇది మన రెసిస్టెన్స్ లైన్ అనుకోవచ్చు. ఇది మన రెసిస్టెన్స్ లైన్ అనమాట. ఈ విధంగా. సో మినిమం 2 పాయింట్స్ మనం జాయిన్ చేసుకోవాలి చూడండి. ఓకేనా? ఓకే, సో ఇక్కడ బై చేస్తుంటే మనం ఇంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మీకు మనము రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ డ్రా చేయడం విధానం అనమాట. సో సపోర్ట్ లైన్ డ్రా చేయడం వల్ల ఒకవేళ మనం సెల్లింగ్ చేస్తుంటే కనుక మన టార్గెట్ ఎంతవరకు ఉంటుందో సపోర్ట్ లైన్ మనం చెప్తుంది. లేదు మనము రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకోవడం ద్వారా ఒకవేళ మీరు బై చేస్తుంటే మనం ఎక్కడ సెల్ చేయొచ్చు అని చెప్పేసి రెసిస్టెన్స్ లైన్ మాకు చెప్తున్నాను అనమాట. ఇది ఓవరాల్ యూజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ అని. ఓకే, థ్యాంక్ యూ.